जय जय सद्गुरु ब्रह्मराज की जय। श्री शिवराम दीक्षित सद्गुरु परब्रह्मणे नमः। श्रीमद् बृहद्वासिष्ठ सिद्धांत निर्धारणुలను, శ్రీమద్దచల బోధ ప్రతిష్టాపన ఆచార్యులను, శ్రీమద్రామడుగు శ్రీ శివరామ దీక్షితుల వారిచే రచయింపబడిన శ్రీమద్ బృహద్వాసిష్టమును శ్రీ శివరామ దీక్షితీయము. ఇప్పుడు దీక్షితీయము నుంచి కారణతను నిరసన ప్రకరణము, సచ్చిదానంద లక్షణము. మహాకారణ అతీతమే తుర్య అతీతము. ఈ తుర్య అతీతము బోధించే ఆచార్యులు దొరికితే నిజం. అద్వైతము మిథ్యాజ్ఞాన స్వరూపం కనుక ఇది గుర్తెరిగే ఎరుకే సచ్చిదానందం. అదే కన్నుల యందు ఉన్నది. దీనికే నీవార శోకం. ఇందుకు శృతి ఏం చెప్తుందంటే, నేలతోయద మధ్యస్థ ద్విద్యుల్లేకేన భాస్వర నీవార శూక వత్తన్వీ పేత భాస్యత్యనూపమ తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని ఉన్నది గనక గుర్తెరిగే ఎరుక సచ్చిదానందం. అదే కన్నుల యందు ఉన్నది. చూచేది సచ్చిదానందం కనుక నేను ఎరుగుదును అని అనుభవం ఉన్నది కనుక నేనే సచ్చిదానందం. ఈ సచ్చిదానందమే పరదేవత అనే అమ్మవారు. సర్వాన్ని గుర్తెరిగే అమ్మవారు కనుక లలిత సప్తకోటి మహామంత్ర స్వరూపా సాక్షిని అని ఉన్నది. కనుక గుర్తెరిగే సచ్చిదానంద స్వరూపులే అందరూ. ఈ సచ్చిదానందమనే ఎరుకే అన్ని కులాలు అయ్యింది. అదే అంటే ఎరుకతోటే అందరూ నేను ఫలాని వాణ్ణి, నేను ఫలానా వాణ్ణి అని అంటారు. కనుక అందరూ ఎరుక స్వరూపులే. కనుక ఈ గుర్తెరిగే సచ్చిదానందం ఉండినా అందరూ నిబద్ధే. ఈ గుర్తెరిగే సచ్చిదానందం లేకపోయినా అందరూ లేరు. తనకు తానే స్వతసిద్ధమై ఉన్న అచలమనే పరిపూర్ణమునకు ఎరుక లేదు, మరుపు లేదు. కనుక ఆ పరిపూర్ణమే దేహాకారము కాక ఉన్నది. కనుక విరోధము లేదు, వికారము లేదు, గుణాలు లేవు, ఇంతకంటే ఎక్కువ లేదు. ఈ శరీరం పుట్టక మునిపే తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. అచలం కనుక ఎన్నటికీ చలించదు. దేహ ఆకారం కాక ఉన్నది కనుక ఎరుక లేదు, మరుపు లేదు. ఉన్నది ఉన్నట్టే ఉన్నది. సర్వకాలం ఒక్కతీరే. ఉన్నది ఉన్నట్టు తెలిపే గురువు కల తెలియని గురువు కావాలి. ఇప్పుడు మతాల లక్షణం. గురువు ఎరుక స్వరూపము అయ్యి ఉండిన అరుంధతి తండ్రి సాంప్రదాయం వారే. వశిష్ఠాదుల వలె ఋషీశ్వరులు, కర్మయోగులు, కొందరు సుకులు వంటి విరక్తులు, జ్ఞానులు, మునీశ్వరులే. జ్ఞాన కర్మరహితమైన శుద్ధ మార్గం వారు కారు. వశిష్ఠాదులే బ్రహ్మలకు మూలమట. వారి సాంప్రదాయం వారికే ఎరుక. శాస్త్రము లేక నడిచేవారే బౌద్ధులు. నులక చంద్రయ్య, చెన్నయ్య గారే శైవులు. అప్పయ్య దీక్షితుల వారు వారి భక్తుడట. వారిది బసవన్న గారి కులమే కనుక రామానుజాచార్యుల వారిది బసవన్న గారి కులమే. మారునూరి నంబిగారి శిష్యుడట. తిరుప్పඤ్ඤళ్వ గారి భక్తుడట. మాలవారైనా గాని మహాపెద్దలట. మతంగ మహాముని అరుంధతి కులమవాడే. వశిష్ఠాదులతో సమానం. శ్యామల తండ్రి శక్తి కనుక కొందరు ఋషులు ఆ సాంప్రదాయం వారే. వారు శాక్తేయ మతం వారు. శక్తి ఉన్నదని అనుకునేవారు. కొందరు చార్వాకులు సూర్యుడే దేవుడని నమ్మి ఉన్నారు. ఈషన్ మతాల వారు
కులం చెడ్డ పతీతులే. ఈషన్మతాల వారే వర్ణశంకరులు. బ్రాహ్మణుడు సత్యమైతే క్షత్రుని యొక్క అన్నము ఎలాగో తినే. శృతి ఏం చెప్తుందంటే ఆర్యాదిష్టతావ శూద్ర అని ఉండే. ఆర్య ప్రయత వేశ్యదేవం నగం సత్కారస్య ఆర్యత్రేవంతి కహ అని ఉండగదా. ఆర్య త్రైవణీకః అని ఉండే కదా. శాస్త్రము చేతనే కులం చెడేది. శాస్త్రము చేతనే గుర్తెరిగే జ్ఞానమే చైతన్యము. సర్వము గుర్తెరిగే జ్ఞానమే చైతన్యము. చైతన్యమే క్షేత్రజ్ఞుడు. వాడే సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ. వాడే పురుషుడు. వాడే ఆత్మ. వాడే ఈశ్వరుడు. వాడే సర్వాన్ని గుర్తెరిగేవాడు కనుక సర్వజ్ఞుడు. ఒక దేహములో జ్ఞానము కించజ్ఞరాలు. వాడే కించజ్ఞుడు. ఒక దేహములో జ్ఞానం కించజ్ఞురాలు. వాడే కించజ్ఞుడు. కర్మ ప్రతిపాదక శాస్త్రానికి బదులు జ్ఞాన ప్రతిపాదక శాస్త్రం. జ్ఞానము వలన కర్మ పుడుతుంది. కర్మ ద్వారా జ్ఞానోదయం అనేవారి వెర్రి ఏమని చెప్పవచ్చును? జ్ఞానమే కర్మం చెయ్యమని బోధించే వేదశాస్త్రాలు. గురువులు రెండు వెర్రి. గుర్తెరగటం చేత కర్మ పుడుతుంది. వేదశాస్త్రాలు బోధించే గురువులు రెండు వెర్రి, కర్మ పుడుతుంది. గుర్తెరిగే జ్ఞానమే సర్వార్థములు. నేను నేను అని ప్రవర్తించేది. స్వతసిద్ధమైన జ్ఞప్తి అదే బ్రహ్మస్వరూపం. అదే ఆత్మ. అదే జీవుడు. అదే ఈశ్వరుడు. గుర్తెరిగే జ్ఞానానికే సకల ఉపదేశాలు. చెప్పేది జ్ఞానం, చూచేది జ్ఞానం, వినేది జ్ఞానం. అది ఎవరు ఎరుగుదురో వారు ఏమి చేస్తారు, ఏమి విడుస్తారు? జ్ఞానమే లోపట బయట ఉన్నదని చెప్పడము అజ్ఞానం. మిథ్య అని తెలిస్తే దేని లోపట దేని బయట అంతర్బాహ్యాలు కల్పితం. బట్టబయలు దేహంలో చొచ్చిందా, వెళ్ళిపోతుందా? అన్ని తెప్పలు ఈ గుర్తెరిగే మాయకే. దాని మహిమ ఏమని చెప్పవచ్చును? ఉన్నదంటే ఉన్నదే, చూస్తే లేదు. గురూపదేశానంతరము లేదు. మహావాక్యోపదేశం ఎవరికి చెయ్య? అది జ్ఞాన ప్రతిపాదకమే, జీవేశ్వర ప్రతిపాదకం. తదాతీతం నిజం ఎరుకలేని గట్టి ఎవరికి కలదో వారు శుద్ధ పురుషుడు. వారే వారు. జ్ఞానులు కారు, అజ్ఞానులు కారు. ఇదే ఉపదేశం. అద్వైతం మిథ్య, జ్ఞానస్వరూపం కనుక అమృతవాక్యం. నమ్మిన వారికి కద్దు, సంశయం లేదు. ఇక ఎరుక లక్షణం. కన్నుల యందు ఉన్నది ఎరుక. అది మాయ వ్యాపించి దానికి సమస్త నిర్ణయాలతో చెప్పబడ్డది. దానికే జ్ఞానమని అన్నా, చైతన్యమని అన్నా, జ్ఞప్తి అని అన్నా, క్షేత్రజ్ఞుడు అని అన్నా, అవిద్య అని అన్నా, ఈశ్వరుడు అని అన్నా, మాయ అని అన్నా, జీవుడు అని అన్నా, ఆత్మ అని అన్నా, ప్రకృతి అని అన్నా, పరబ్రహ్మమని అన్నా, సచ్చిదానందమని అన్నా, స్వరూపమని అన్నా, పరిపూర్ణమని అన్నా, మహాలింగమని అన్నా, ఆదినారాయణుడు అని అన్నా, అహంకారమని అన్నా, జ్ఞానమయమని అన్నా, ఇటువంటి మాయకే పర్యాయనామాలు. సరే, ఈ రోజుకి ఇంతటితో ఈ భాగం ముగిస్తూ రేపటి భాగంలోని కలుసుకుందాం. జై జై సద్గురు బ్రహ్మరాజుకి.